what we discussed yesterday? Class, object, reference variable. Very good. We discussed about class and object and reference variable. What is class? చెప్పండి క్లాస్ అంటే ఏంటి? క్లాస్ is a plan or class is a blueprint Model, or class is a model or class is a design. అంతేనా? yes, ప్లాన్ అన్నమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది మనకి? object, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ క్లాస్ ఈస్ నథింగ్ బట్ object. ఆబ్జెక్ట్. Class. ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ Class. ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. మనకి మెమరీ ఎక్కడ ఉంటది? క్లాస్ కు ఉంటుందా మెమరీ లేకపోతే No, sir. ఆబ్జెక్ట్ ఉంటుందా? విచ్ ఈస్ Object మెమరీ? Yes, Object. object having memory. Object contains memory. Object కి మెమరీ ఉంటుంది. క్లాస్ లో జస్ట్ ఏముంటది? క్లాస్ అంటే జస్ట్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ డిజైన్. What is the reference variable? What is reference variable? రెఫరెన్స్ వేరియబుల్ అంటే ఏంటి? క్లాస్ అంటే ప్లాన్, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది ఆబ్జెక్ట్. మరి ఆబ్జెక్ట్ ని ఆపరేట్ చేయాలంటే మనకేం కావాలి? రిఫరెన్స్ వేరియబుల్ కావాలి. అంటే ఆబ్జెక్ట్ లో మెమరీ ఉంటది, సమ్ ఫంక్షనాలిటీస్ వచ్చేస్తాయి. ఆ ఫంక్షనాలిటీస్ ని కానీ ఏదైనా సరే మనం ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకోవాలంటే, ఆబ్జెక్ట్ ఫంక్షనాలిటీని ఇన్వోక్ చేయాలంటే మనకి ఏం కావాలి? నేను ఎగ్జాంపుల్ Reference. డిస్కస్ చేశాను. టీవీ ఉంది. టీవీకి మనం ఆపరేట్ చేయాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా రిమోట్ కావాలి. Remote. Without remote, it is not possible to operate the TV. Remote. There is also to object or to access objects, to operate object, we need one reference variable. To invoke functionality of the object, we need one reference variable. Okay. For a single class, how many objects can we create? Chapandi. For a single class, Multiple. Objects. multiple Any objects. we number can of create. objects. Very good. For a single class, many number of objects we may create according to the requirement. Many number of objects. అంతే కదా? ఒక సింగిల్ ప్లాన్ ఉందనుకో టీవీది, ఎన్ నెంబర్ ఆఫ్ టీవీస్ డిజైన్ చేయొచ్చు. ఒక ఇంటి ప్లాన్ ఒకటి ఉందనుకో, ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్ డిజైన్ చేయొచ్చు. లైక్ వైజ్ ఫర్ ఎ సింగిల్ క్లాస్ వీ కెన్ క్రియేట్ మెనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. లైక్ వైజ్ ఫర్ ఎ సింగిల్ ఆబ్జెక్ట్, ఫర్ ఎ సింగిల్ ఆబ్జెక్ట్ హౌ మెనీ రిఫరెన్స్ వేరియబుల్స్ వి మెయింటైన్? ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కి ఎన్ని రిఫరెన్స్ వేరియబుల్ మెయింటైన్ చేయొచ్చు? Multiple. Yeah, we may maintain multiple references also. Maybe a chance of multiple reference variables for a single object. Single object ki multiple reference variable kuda undachu. Karnakar, you told that class contains some functionalities and methods and some variables, right? I Can you explain that? will explain. Okay. After this, I will explain. Okay. Reference variable is nothing but to invoke the functionality of the object with the help of reference variable. We can invoke the functionalities. Okay. Am I clear up to this? ఈ 3 points clear అందరికి? Yes, sir. ఓకే. క్లాస్ లో ఇందాక ఎవరు డౌట్ అడిగారు? ఏంటి ఇదేనా? క్లాస్ లో ఏముంటాయని చెప్పాను అవేనా? హలో, some person is asking doubt. Yes, Okay. correct. క్లాస్ లో ఏముంటాయని చెప్పాను నేను? ఆబ్జెక్ట్ కి Variables సంబంధించినవన్నీ method. ఉంటాయి. ఆబ్జెక్ట్ కి ఏమేమి అవసరం చూడండి ఒకసారి. వాట్ ఆర్ ద థింగ్స్ నీడెడ్ ఫర్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్ కి ఏముంటాయి? సపోజ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ తీసుకోండి. ఏముంటాయి స్టూడెంట్ కి? Student ID. స్టూడెంట్ ఆబ్జెక్ట్ కి స్టూడెంట్ ఐడి ఉంటది, స్టూడెంట్ నేమ్ ఉంటది, Student name. ఓకే, సిటీ ఉంటది. సపోజ్ ఇవన్నీ ఉంటాయి ప్రాపర్టీస్. తర్వాత స్టూడెంట్ యాక్షన్స్ ఉంటాయి కదా. క్లాస్ లో ఏం చేస్తాడు?
కెన్ లిజన్ ద క్లాస్, క్లాస్లోనే నిద్రపోతాడు, క్లాస్ అయిపోయిన తర్వాత read, రీడ్ చేయొచ్చు. రకరకాల ఫంక్షనాలిటీస్ అంటే ఆబ్జెక్ట్లు ఏమేమి ఉంటాయి? వేరియబుల్స్ properties, అంటే మెమరీ ఉంటుంది, మెమరీ ప్లస్ సమ్ ఫంక్షనాలిటీ. మెమరీ అంటే డేటా టైప్స్, అంటే వేరియబుల్స్. డేటా టైప్స్ అని నథింగ్ బట్ వేరియబుల్స్. మనం నార్మల్ గా కోర్ పైథాన్ లో అయితే వేరియబుల్ డేటా టైప్స్ అని తీసుకున్నాం, ఇక్కడ వేరియబుల్స్ అంటాం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే వచ్చింది. దేన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చింది? క్లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది ఆబ్జెక్ట్. టు క్రియేట్ ఆబ్జెక్ట్ వీ నీడ్ క్లాస్. క్లాస్ లో ఏవైతే ఉంటాయో అవే రిఫ్లెక్ట్ అయ్యి మెమరీ క్రియేట్ అవుతుంది అనమాట. క్లాస్ లో ఇవన్నీ ఉంటాయి. వీటిని ఏమంటాం? ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ కాల్డ్ వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. తర్వాత ఫంక్షనాలిటీస్ ని, ఈ ఫంక్షన్స్ ని ఏమంటాం? మెథడ్స్ అంటాం. మెథడ్. మెథడ్స్. మనకి వేరియబుల్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయి. క్లాస్ లో ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్. చెప్పండి. 3 types. ఇన్స్టాన్స్ వేరియబుల్, Instant variable, static variable, Static local variable. variable. క్లాస్ వేరియబుల్, అదేనా? Local variable. లోకల్ వేరియబుల్, సారీ, లోకల్ Local వేరియబుల్. variable. 3 ఉంటాయి. మెథడ్స్ అయితే ఇన్స్టెన్స్ మెథడ్, స్టాటిక్ మెథడ్, క్లాస్ లెవెల్ మెథడ్. 3 మెథడ్స్ ఉన్నాయి. అప్ టు దిస్ క్లియరా? వాట్ ఈజ్ ఇన్స్టెన్స్, వాట్ ఈజ్ స్టాటిక్, వాట్ ఈజ్ లోకల్, వాట్ ఈజ్ ఇన్స్టెన్స్ మెథడ్, వాట్ ఈజ్ స్టాటిక్ మెథడ్, వాట్ ఈజ్ క్లాస్ మెథడ్స్. దాని గురించి వదిలేయండి, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ దాకా క్లియరా? ఇన్ని టైప్స్ ఉంటాయి, మెథడ్స్ ఇన్ని టైప్స్ ఉంటాయి. am I clear up to this? సో క్లాస్ లో ఉన్నవి ఆబ్జెక్ట్ రూపంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఈ సేమ్ అదే క్లాస్ ఉంటాయి కి వేరియబుల్స్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఎట్లా అయితే క్రియేట్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది అంటే మెమరీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్ కి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఎస్ఐడి, ఎస్ నేమ్, సిటీ, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఎస్ఐడి, ఎస్ నేమ్, సిటీ. తర్వాత దాని ఫంక్షనాలిటీస్ అన్ని లిజన్. ఒకటి ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమైంది. స్లీప్, రీడ్, ఇవన్నీ ఫంక్షనాలిటీస్ ఇక్కడ ఉంటాయి. ఎలా అనేది ఇప్పుడు అదే చెప్పబోతున్నా. అదే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా. జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్. ఒక నిమిషం వెయిట్ చేస్తే మీకు ఇక్కడ ఏమంటే ఒక స్మాల్ నోట్ చెప్తా చూడండి. మీరు 2 days, జస్ట్ 2 days, ఈరోజు రేపు క్లాస్కి ఏం చేస్తారంటే నేను చెప్పినవి మాత్రమే డౌట్ అడగండి. ఐ మీన్ చెప్పనివి డౌట్ అడగకూడదా అని కాదు, అవి 2 days మీకే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఇవాళ మనం పోస్ట్ మార్టం చేస్తాం. దేని మీద? ఒక సర్జరీ లాగా చేస్తాం, సెల్ఫ్ అనే కీవర్డ్ మీద. అసలు ఈ సెల్ఫ్ అనేది ఎక్కడ వస్తుంది, క్లాస్ ఎలా డిక్లేర్ చేస్తాం, అన్ని చెప్తాం. ఈ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఏం కావాలంటే కన్స్ట్రక్టర్ అనేది చెప్పాలి, ఓకేనా? తర్వాత నార్మల్ మెథడ్ ఎలా ఉంటుందో చెప్పాలి, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాలి. నేను జస్ట్ ఇవి లైట్ గా ఇంట్రడక్షన్ ఇస్తా, జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని ఇంట్రడక్షన్ ఇస్తా, కానీ డెప్త్ గా సెల్ఫ్ చెప్తా. సెల్ఫ్ అర్థమైన తర్వాత రేపు కన్స్ట్రక్టర్, తర్వాత మెథడ్స్, ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయని. మీరు సెల్ఫ్ చెప్పేటప్పుడు కన్స్ట్రక్టర్ డౌట్ అడగద్దు, ఇది అడిగేటప్పుడు సెల్ఫ్ డౌట్ అడగద్దు. వన్స్ సెల్ఫ్ క్లియర్ అని నేను ఇవాళ నైట్ చెప్తా కదా, క్లాస్ అయిపోతేనే సెల్ఫ్ క్లియర్. దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సెల్ఫ్ చెప్తున్నప్పుడే కన్స్ట్రక్టర్ మీద డౌట్స్, ఇది వేస్ట్ ఆఫ్ టైం. నేను ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం అవుతుంది. రేపు కన్స్ట్రక్టర్ టైం ఒకటొకటి ఇంటర్ డిపెండెంట్ గా ఉంటాయి. ఇంటర్ డిపెండెంట్. ఒక్క డౌట్ కూడా మీకు క్లారిటీ చేయకుండా నేను క్లాస్ వదిలిపెట్టను. అంటే మీకు టుమారో అయినా సరే, డే ఆఫ్టర్ టుమారో అయినా సరే, ఆల్ యువర్ డౌట్స్ మస్ట్ బి క్లారిఫైడ్. మీకు అర్థం కావాలంటే ఒక సిస్టమేటిక్ ప్లాన్ లోనే చెప్పాలి. సెల్ఫ్ చెప్పిన తర్వాత ఇది చెప్పాలి, ఇది చెప్పిన తర్వాత అలా చెప్తే మీకు అర్థం అవుతుంది. లేకపోతే క్లాస్ అక్కడే ఉంటుంది. జనరల్ గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డిఫికల్ట్ గా ఫీల్ అయ్యేది ఎందుకంటే ఆర్డర్ ఫాలో అవ్వకపోతే దీనికోసం వేరే కూడా కావాలి. అవి ఏంటని జస్ట్ తెలుసుకొని ఒక దాని మీద డెప్త్ గా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వన్ బై వన్ స్టెప్ వెళ్తే అప్పుడు మీకు అర్థమైంది. ఏమై క్లియర్? అర్థమైందా నేను చెప్పింది? yes sir, Yes, sir. 60 to 70% క్లియర్ అవుతుంది కొంచెం అర్థమైతేనే. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పంగానే 60 to 70% డౌట్ క్లియర్ అవుతుంది. అందులో ఒక 30% కోడ్ ఉంటుంది, అది కన్స్ట్రక్టర్ అని కానీ లేకపోతే మిగిలింది ఏదైనా ఉందనుకో అవి టుమారో అర్థమైతాయి అంతే. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? నేను ఏది చెప్పానో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఒకవేళ డౌట్ వచ్చింది, నేను మళ్ళీ ఎగ్గొడతాను డౌట్ ఉందనుకో బుక్ లో రాసుకోండి. ఈ డౌట్ వచ్చింది నాకు, టుమారో అడగాలి, నేను చెప్పకపోతే అని రాసుకోండి.
నేను క్లాస్ చెప్పిన తర్వాత నేను డౌట్ అని అడుగుతా కదా, అప్పుడు మాత్రం అడగండి. క్లాస్ మధ్యలో మీరు ఆపడం వల్ల ఏం జరిగిద్దంటే ఇది మిస్ అయిపోతుంది. జస్ట్ 2 days 2 days క్లాస్ అయిన తర్వాత మీరు ఎప్పుడు నార్మల్ రెగ్యులర్ గా ఎప్పుడు ఎక్కడ డౌట్ అడిగినా ఇబ్బంది లేదు. ఈ టెర్మినాలజీ కొత్త సబ్జెక్ట్ కాబట్టి మీకు టెర్మినాలజీ బ్రెయిన్ లేక్ ఎక్కాలి. బ్రెయిన్ లేక్ వన్స్ ఎక్కిందా ఒక 3 classes మీరు జాగ్రత్త విన్నారా ప్రాక్టికల్ గా, ఇంకా తర్వాత అసలు చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. 3 classes మాత్రం జాగ్రత్త వినండి. దిస్ ఈస్ మై రిక్వెస్ట్, డోంట్ గెట్ ఎక్సైటెడ్, ఆల్ ద కాన్సెప్ట్స్ విల్ బి కవర్డ్. ఐఎమ్ హియర్ టు కవర్ ఆల్ ద కాన్సెప్ట్స్. నియర్లీ 20 to 30 hours చెప్తాను నేను క్లాస్. కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ పైథాన్ డిస్కస్ చేస్తాం. ఒక్క డౌట్ కూడా మీరు వదిలిపెట్టండి. ఓకేనా? షల్ వి స్టార్ట్? Yes, sir. మనకి క్లాస్ ఎలా ఉంటుందని చెప్పాను. ఏ కీవర్డ్ తో స్టార్ట్ అవుతుంది క్లాస్ చెప్పానా? క్లాస్ అనే కీవర్డ్ తో స్టార్ట్ అవుతుంది అని చెప్పా. చూడండి, పైథాన్ ఫైల్ తీసుకుంటాను. ఒక డెమో క్లాస్ తీసుకున్నా, ప్రోగ్రామ్ నేమ్ డెమో క్లాస్ అని తీసుకున్నా. జస్ట్ మీరు ఒక 2 minutes జస్ట్ నేను ఏం రాస్తున్నా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆర్ యు ఫాలోయింగ్? Yes, sir. క్లాస్ స్టూడెంట్, క్లాస్ అనే కీవర్డ్ తో క్లాస్ నేమ్ ఫాలో అయింది. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి? స్టూడెంట్ ఈజ్ ఏ క్లాస్ నేమ్. ఓకే, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు అనుష అని ఇచ్చా. సెల్ఫ్ ఏంటి, ఇనిట్ ఏంటి, ప్రతిదీ వస్తుంది. డోంట్ గెట్ ఎక్సైటెడ్, 1 by 1 క్లియర్ చేస్తా. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు ఎంతో కొంత తీసుకుంటా 100. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. జనరల్ గా ఇలా ఏది ఉంటది, మీకు ఆల్రెడీ పైథాన్ ఐడియా ఉంది. జనరల్ గా ఈ సింటాక్స్ లో ఏముంటుంది, నేను హైలైట్ చేసిన పార్ట్ లో ఏముంటుంది మీకు అర్థం కావట్లేదా? Function. వెరీ గుడ్, ఫంక్షన్. ఫంక్షన్ ఫార్మాటా కదా ఇది? ఫంక్షన్ అనేది ఇలానే ఉంటది కదా. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం మనం నార్మల్ గా చెప్పండి. Function name. F1 వేరియబుల్స్ ఉంటే వేరియబుల్స్, ఓకే, స్టేట్మెంట్స్. ఓకేనా? ఇది ఫంక్షనే కదా. Yes, sir. దాన్ని కాల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏం పాస్ చేస్తాం? F1 of 10 అని పాస్ చేసామంటే 10 ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ సైడ్ ఏ. ఆఫ్టర్ ఈ కాల్ చేసాం కాబట్టి ఈ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఫంక్షన్స్ అందరికీ తెలుసు. ఓకేనా? ఇక్కడ కూడా క్లాస్ లోపల దీన్ని ఫంక్షనే అంటాం. ఏమంటాం? క్లాస్ లోపల ఇది కూడా ఫంక్షనే. బట్ క్లాస్ లోపల ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే మెథడ్స్ అంటాం. ద ఫంక్షన్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ద క్లాస్ ఆర్ కాల్డ్ మెథడ్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టర్మినాలజీలో మనం మెథడ్స్ అంటాం. మీకు తర్వాత మెథడ్ కి ఫంక్షన్ కి డిఫరెన్స్ ఏంటి ఆల్రెడీ కొంతమందికి తెలుసు, మళ్ళీ వస్తుంది. ఓకేనా? ఆ కాన్సెప్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ సింపుల్ డిఫరెన్స్ ఉంటుంది, ఒక 1 day వెయిట్ చేస్తే తెలుస్తుంది. అంటే క్లాస్ లో మెథడ్ ఉంది, క్లాస్ లో ఒక మెథడ్ ఉంది. మెథడ్ నేమ్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మెథడ్ నేమ్? అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ ఇస్ ద మెథడ్ నేమ్. ఇది మెథడ్ కి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 1 సెల్ఫ్ అనే పారామీటర్ ఉంది. ఆ పారామీటర్ నేను ఇవ్వలేదు, జస్ట్ ఇనిట్ అండర్స్కోర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తాను, అదే సెల్ఫ్ అని తీసుకుంది. నేను ఇవ్వలేదు, మీకైనా సరే అలానే తీసుకుంది.
ఓకేనా? సెల్ఫ్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, మొత్తం ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేద్దాం ఈరోజు. మీరు జస్ట్ కాన్సన్ట్రేట్ చేసి వినండి. తర్వాత ఇంకో మెథడ్ తీసుకున్నా, నార్మల్ మెథడ్. డిఎఫ్ నేను సెల్ఫ్ అని ఇవ్వలేదు, అదే తీసుకుంది సెల్ఫ్ అని. ఓకేనా? జస్ట్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేస్తేనే సెల్ఫ్ అనేది అదే తీసుకుంది. నేను ఇక్కడ కోడ్ రాస్తున్నాను. ప్రింట్ ఆఫ్ హలో ఐ ఆమ్ అనూష. అనూష అనేది ఎక్కడ ఉంది? సెల్ఫ్ డాట్ Name. నేమ్. వెరీ గుడ్. నెక్స్ట్ లైన్ ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ సెకండ్ ఏంటి? మై రోల్ నెంబర్ ఈజ్. రోల్ నెంబర్ అనేది ఎక్కడ ఉంది? Self dot role. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ I belongs to city. Self dot city. City. ఇక్కడ దాకా క్లియరా? ఇది క్లాస్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఇదంతా క్లాస్. క్లాస్ కి ఇండెంటేషన్ ఏంటి, క్లాస్ కి బాడీ ఏంటి చెప్పండి? క్లాస్ బాడీ ఇదే కదా, Function. ఇది క్లాస్ బాడీ. క్లాస్ అయిపోయింది, ఎంటైర్ క్లాస్ ఇదే. క్లాస్ బాడీలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? క్లాస్ బాడీలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఫంక్షన్సే కదా. Function. అండర్ స్కోర్ init అనే ఫంక్షన్ ఉంది, టాక్ అనేది ఉంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఫంక్షన్స్ ఏమంటాం? Methods. మెథడ్స్ అంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో ఫంక్షన్స్ ని మెథడ్స్ అంటాం. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 మెథడ్స్. 3 ఫస్ట్ మెథడ్ methods. ఏంటి? అండర్ స్కోర్ init Talk. సెకండ్ మెథడ్ టాక్. ఓకేనా? టాక్ అనేది వచ్చి నార్మల్ మెథడ్. ఓకేనా? టాక్ అనేది ఏంటి? నార్మల్ మెథడ్, అంటే నార్మల్ ఫంక్షన్ లాగా. ఈ పేరు వెరైటీ ఉందా? అండర్ స్కోర్ init. దీన్నే ఏమంటారంటే పైథాన్ లో కన్స్ట్రక్టర్ అంటారు. చెప్పండి ఏమంటారు? Constructor. కన్స్ట్రక్టర్. ఇది స్పెషల్ మెథడ్. అండర్ స్కోర్ init అండర్ స్కోర్ ఉంది, దీన్ని ఏమంటారు? కన్స్ట్రక్టర్ అంటారు. ఈ మెథడ్ ని కన్స్ట్రక్టర్ అంటారు. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా మీకు? Yes, sir. క్లియర్ అయితే నెక్స్ట్ మూవ్ అవుతాం. క్లాస్ రెడీ అయింది. క్లాస్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనం? వన్స్ క్లాస్ ఈజ్ రెడీ, ఈ క్లాస్ ని వాడుకోవాలి. ఇది జస్ట్ డిజైనే, అంతేనా కదా? ఆబ్జెక్ట్. ఇది జస్ట్ డిజైన్. ఆబ్జెక్ట్ కావాలి మనకి. ఆబ్జెక్ట్ కావాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? హౌ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్? చాలా సింపుల్. క్లాస్ నేమ్ ఏంటి? క్లాస్ నేమ్ జనరల్ గా ఒక రికమెండేషన్ ఉంది. రికమెండేషన్ చెప్పడం మర్చిపోయా, ఒకసారి చూడండి. క్లాస్ నేమ్స్ ఏవైనా సరే ఎలా స్టార్ట్ చేస్తామంటే క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేస్తాం. రికమెండేషన్, జనరల్ రికమెండేషన్ స్మాల్ లెటర్ తో రాసిన ఎర్రర్ ఏం రాదు, క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేస్తారు. మీరు కోడింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా మీ రియల్ టైమ్ లో క్లాస్ నేమ్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయండి. ఇది జనరల్ రికమెండేషన్. క్లాస్ రెడీ అయితే సరిపోతుందా? ప్లాన్ ఒకటి ఉంటే సరిపోతుందా? దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం కావాలి మనకి? Object. ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ చేస్తే ఈ లైన్ చూడంగానే ఏం జరుగుతుంది? ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఏం జరుగుతుంది? స్టూడెంట్ ఆఫ్ అనే లైన్ రాగానే ఏం జరుగుతుంది? ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ జరుగుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందంటే ఏమవుతుంది? మెమరీ స్పేస్ వస్తుంది. ద మూమెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్, మెమరీ స్పేస్ ఈజ్ అలొకేటెడ్. అర్థమైందా నేను చెప్పింది? ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వగానే మెమరీ స్పేస్ వస్తుంది. మెమరీ స్పేస్ వచ్చి వెంటనే ఏం జరుగుతుంది అంటే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే వెంటనే ఇది కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఆటోమేటికల్ గా మనం సపరేట్ గా కాల్ చేయము కన్స్ట్రక్టర్ ని. ద మూమెంట్ వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ ఆటోమేటికలీ ఇట్ విల్ కాల్ ద కన్స్ట్రక్టర్. ఎందుకు కాల్ చేస్తుంది ఏంటి ప్రతిదీ డిస్కస్ చేద్దాం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, జస్ట్ ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకోండి. స్టూడెంట్ ఆఫ్ అనే లైన్ రాగానే ఆ కర్సర్ ఎక్కడికి వెళ్తుంది అంటే కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్తుంది.
కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళిందా? ఓకేనా? వెళ్ళిన తర్వాత ఏమేమి ఉన్నాయి? ఈ వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తుంది దీనికోసం, ఆబ్జెక్ట్ కోసం. మన ఆబ్జెక్ట్ ఇక్కడ రెడీ ఉంది కదా. మన ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ రెడీ అయింది. ఆబ్జెక్ట్ లో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఆబ్జెక్ట్ లో నేమ్ ఈక్వల్ టు roll number, అనుష, రోల్ నెంబర్ ఈక్వల్ టు 100, అనుష 100, city, సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. Hyderabad. ఈ వేరియబుల్స్ డిక్లరేషన్ ప్లస్ ఇనీషియలైజేషన్ జరుగుతుంది. ఇనీషియలైజేషన్ అంటే ఏంటి చూడండి, ఒక పాయింట్. ఇనీషియలైజేషన్, వేరియబుల్స్ డిక్లరేషన్ అంటే ఏంటి? ఈ వేరియబుల్స్ నేను వాడతా అని డిక్లేర్ చేయడం. ఓకే, అందరికీ తెలుసు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వేరియబుల్స్ డిక్లేర్ చేయడం అంటే తెలుసు. ఏ బి సి అనే వేరియబుల్స్ నేను వాడతాను. ఇక్కడ నేను ఏ వేరియబుల్స్ వాడతాను డిక్లేర్ అయ్యా? నేమ్, రోల్ నెంబర్ అండ్ సిటీ, 3 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేశా. డిక్లేర్ చేసిన తర్వాత దానికి వాల్యూ ప్రొవైడ్ చేశా. ఇనీషియలైజేషన్ అంటే ప్రొవైడింగ్ వాల్యూ ఫర్ ద ఆబ్జెక్ట్స్, వాల్యూ ఫర్ ద వేరియబుల్స్. వాట్ ఈజ్ ఇనీషియలైజేషన్? ప్రొవైడింగ్, జాగ్రత్త వినండి, అర్థం కాకపోతే నేను చెప్పింది డౌట్ అడిగినప్పుడు అదే డౌట్ అయితే అడగండి. ప్రొవైడింగ్ వాల్యూ టు వేరియబుల్. ఎప్పుడైతే స్టూడెంట్ ఆఫ్ అనగానే, మళ్ళీ చెప్తా చూడండి, ఫ్లో ఒకసారి అర్థమైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇలా క్రియేట్ చేయగానే ఏం జరుగుతుంది? మెమరీ అలొకేట్ అవుతుంది. మెమరీ అలొకేట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? కన్స్ట్రక్టర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది? మన ఆబ్జెక్ట్ కోసం వాట్ కన్స్ట్రక్టర్ ఈస్ డూయింగ్, కన్స్ట్రక్టర్ ఏం చేస్తా అంటే మన ఆబ్జెక్ట్ కోసం డేటా మెంబర్స్ అంటే వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తుంది. ఏమేమి ఉన్నాయి వేరియబుల్స్? నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసింది, రోల్ నెంబర్, నెక్స్ట్ సిటీ. ఈ వేరియబుల్స్ ని డిక్లేర్ చేసింది కన్స్ట్రక్టర్. బికాస్ ఆఫ్ ఇనిట్ మెథడ్ వల్లనే ఈ వేరియబుల్స్ డిక్లేర్ అయ్యాయి. ఎవరి కోసం ఇవి? ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ కి. తర్వాత దానికి వాల్యూస్ కూడా ఇచ్చేసింది, మనకి ప్రొవైడ్ చేసింది. వేరియబుల్స్ కి వాల్యూస్ ఇవ్వడాన్ని ఏమంటాం? ఇనిషియలైజేషన్ అంటాం. ఇనిషియలైజేషన్ అంటే ఈ వేరియబుల్స్ కి వాల్యూ ఇస్తుంది. ఫస్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ వేరియబుల్ నేమ్? Anusha, వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ వేరియబుల్ రోల్ నెంబర్? 100. 100, వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ సిటీ? హైదరాబాద్. Hyderabad. ఇవి ఎవరు ఇచ్చారు మనకి? కన్స్ట్రక్టర్ ఇచ్చింది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కన్స్ట్రక్టర్ ఇచ్చింది. తర్వాత దీన్ని వాడుకోవాలి కదా మనం, దీన్ని వాడుకోవాలి కదా. రోల్ నెంబర్ కానీ నేమ్ కానీ సిటీ కానీ ఈ ఫంక్షన్స్ ని కాల్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలి? ఖచ్చితంగా రిమోట్ కావాలా వద్దా? వాట్ ఈస్ రిమోట్ హియర్? వాట్ ఈస్ రిమోట్ హియర్? ఏం కావాలి? రిమోట్ రిఫరెన్స్ వేరియబుల్ కావాలి. ఆ రిఫరెన్స్ వేరియబుల్ ని ఎస్ ఈక్వల్ స్టూడెంట్ ఆఫ్ అన్నామంటే ఎస్ అంటే ఎస్ ఈస్ ద రిఫరెన్స్ వేరియబుల్ విచ్ ఈస్ పాయింట్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్. స్టూడెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కి పాయింట్ చేసింది. దీంతో మనం వాడుకోవచ్చు దాన్ని. ఎస్ డాట్ నేమ్, ఎస్ డాట్ రోల్ నెంబర్, మనం ఏమైనా ప్రింట్ చేయాలంటే ఎస్ డాట్ సిటీ. ఈ మెథడ్కి ఈ ఆబ్జెక్ట్కి ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి? యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి టాక్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది, అవునా కదా? ఆ టాక్ అనే ఫంక్షన్ కాల్ చేసుకోవాలన్నా ఎస్తో కాల్ చేసుకోవచ్చు. ఎస్ డాట్ టాక్ ఆఫ్. ఏమైనా వేరియబుల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందా? అది చూద్దాం తర్వాత. అది సెకండ్ పాయింట్. ఇక్కడ దాకా అర్థమైందా? ఈ ఫ్లో మళ్ళీ చెప్పాలి ఎవరికైనా? ఇప్పుడు వరకు నేను చెప్పింది ఎక్కడైనా అర్థం కాలేదు ఎవరికైనా? ఎవరైనా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? అక్కడ మన యూనిట్ అని కన్స్ట్రక్టర్ తీసుకున్నాం కదా సార్, అది తీసుకుంటేనే అవుతుంది. ఖచ్చితంగా తీసుకోవాలి. కన్స్ట్రక్టర్ గురించి నేను సపరేట్ 1.5 hour సెషన్ టుమారో ఉంటుంది. అంటే ప్రతి ప్రోగ్రామ్ లో కన్స్ట్రక్టర్ కంపల్సరీ డిఫైన్ చేయాలి. కంపల్సరీ డిఫైన్ చేయాలి. ఇట్ ఈస్ కంపల్సరీ. సో కన్స్ట్రక్టర్ లో ఉన్న వేరియబుల్స్ మనకు ఆబ్జెక్ట్ కి అసైన్ చేస్తుంది. చేస్తుంది. కన్స్ట్రక్టర్ వల్లే మనకు ఆబ్జెక్ట్ అనేది వేరియబుల్స్ డిక్లేర్ అయితే ఇనిషియలైజ్ అవుతాయి. పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అది. అంతవరకే గుర్తుపెట్టుకోండి. ఈ రోజు రేపు కన్స్ట్రక్టర్ మీద కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ సర్జరీ పర్ఫామ్ చేయాలి. సో కన్స్ట్రక్టర్ లో ఏ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్స్ అన్నిటిని మనకు ఆబ్జెక్ట్ కి అసైన్ చేస్తుంది. మెమరీ ఆబ్జెక్ట్ కి డిక్లేర్ అయ్యి అసైన్ అయితే వాల్యూస్. ఓకేనా? క్లియర్ ఇక్కడ దాకా? అదంతా తర్వాత ఉన్న మెథడ్స్ అనేది మనము త్రూ రెఫరెన్స్ వేరియబుల్ తో యాక్సెస్ చేసుకోవాలి. చేసుకుంటాం. ఇంకా చేయలేదు, చేద్దాం. ఇంకా చేస్తున్నా కదా అది. ఓకే, ఓకేనా?
ఎవరు మనకు? ఓకే అండి. నరేంద్ర ఒకసారి ఎవరెవరు అటెండ్ అయ్యారో అందరి పేర్లు రాసుకుని నాకు ఒకసారి సెండ్ చేయండి. హలో హలో. నరేంద్ర, ఎవరెవరు అటెండ్ అయ్యారో ఒకసారి అటెండెన్స్ మెయింటైన్ చేయవా కొంచెం? ఓకే సార్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్. ఓకేనా? ఇది జరగంగానే ఏం జరుగుతుంది అని చెప్పా నేను, ఎస్ ఈక్వల్ స్టూడెంట్ ఆఫ్ అనగానే. ఎందుకు రెడ్ కలర్ వచ్చింది? ఎస్ క్యాపిటల్ కాబట్టి. క్యాపిటల్. ఎస్ ఈక్వల్ స్టూడెంట్ ఆఫ్ అన్న. ఏమైనా స్పెల్లింగ్ రాంగ్ ఉందా? లేదు, సరిపోయింది. ద మూమెంట్ ఈ లైన్ రాగానే ఏం జరుగుతుంది అని చెప్పా నేను, మెమరీ ఎలిమెంట్. స్టూడెంట్ ఆఫ్ అనేది రాగానే మెమరీ అలకేట్ అయిపోయి, అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయి ఆబ్జెక్ట్ అలకేట్ అవుతుంది. అలకేట్ అయ్యి వెంటనే ఎక్కడికి వెళ్తుంది కర్సర్? కన్స్ట్రక్టర్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది? ఇక్కడ నేమ్, అవే రోల్ నెంబర్, అంటే వేరియబుల్స్ డిక్లేర్ అయిపోతాయి. రోల్ నెంబర్, సిటీ డిక్లేర్ అయిపోయి దానికి వాల్యూస్ అసైన్ చేస్తుంది. అనూష 100 హైదరాబాద్. ఇదే కదా ఇప్పటివరకు చెప్పింది నేను. ఏమై క్లియర్? మరి ఇప్పుడు అది చెక్ చేద్దాం ఒకసారి, కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా. నేను చెప్పాను, ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఫాల్స్ అని చూడడానికి. చూడండి, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటే అయిపోయింది కదా. ప్రింట్ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. 1 minute, సారీ, దిస్ ఇస్ అనదర్ ప్రాజెక్ట్. అనేది అక్కడ సెపరేట్ ఇచ్చారు, ఇక్కడ వేరే ఇచ్చారు. అదే చేస్తాను. అది వేరే ప్రాజెక్ట్. ఇందాక క్లాస్ లో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మూవీ అనే ప్రాజెక్ట్. మీరు టికెట్స్ బుక్ చేస్తారు కదా, ఇలాంటి ప్రాజెక్ట్. ఇప్పుడు ఇక్కడ నేమ్ అన్ని ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. సార్ అక్కడ రోల్ నెంబర్ స్పెల్లింగ్ తప్పించాను. రోల్ నెంబర్ తప్పించాను ఎక్కడ? ఇక్కడ సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ అంటే అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఇచ్చాను. ఓకే డబుల్ ఓ పడిందా? ఓకే, సరిపోయింది కదా. ఓకే, ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూడండి, రన్ డెమో క్లాస్. ఏమొచ్చింది? ఐఎమ్ ఇన్ కన్స్ట్రక్టర్. నేను చెప్పింది కరెక్టా కదా? కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందని చెప్పా, ఈ ఆబ్జెక్ట్ కి వేరియబుల్స్ ని ఇస్తా అని చెప్పా. ఇప్పుడు మనం ఏదైనా ప్రింట్ చేసుకోవాలనుకో, ప్రింట్ ఆఫ్ నేమ్ కావాలి మనకి. నేమ్ ఈక్వల్ టు నేమ్ ఎక్కడ ఉంటది? సెల్ఫ్ ఎందుకు, ఇంక ఎస్. ఎస్ డాట్ నేమ్. ఎస్ డాట్ నేమ్ మన ఆబ్జెక్ట్ కదా. ఎస్ డాట్ నేమ్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ రోల్ నెంబర్. రోల్ నెంబర్ ఈక్వల్ టు ఎస్ డాట్ రోల్ నెంబర్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సిటీ ఈక్వల్ టు ఎస్ డాట్ సిటీ. ఇవి ఇప్పుడు ప్రింట్ అయ్యాయంటే ఎక్కడి నుంచి ప్రింట్ అవుతాయి చూడండి. ఎగ్జిక్యూట్ చేస్తున్నా. పర్హాప్స్ యు ఫర్గాట్ కామా. ఇక్కడ కామా ఇవ్వలేదు కాబట్టి అలా వచ్చింది. ఓకేనా? ఐఎమ్ ఇన్ కన్స్ట్రక్టర్ అని వచ్చింది, అంటే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాల్యూస్ డిక్లేర్ అయ్యి వాల్యూస్ వస్తాయని చెప్పా. 3 వచ్చేసాయి మనకి ప్రింట్ చేసుకున్నాం అంటే. ఎస్ తో డిక్లేర్ చేసుకున్నాం. ఈ లైన్ అనవసరం కదా, ఇంకా జస్ట్ మీ పర్పస్ కోసం చెప్పాను. ఈ లైన్ తీసేయచ్చా? కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పాను అంతే, జస్ట్. ఓకే, చూడండి ఒకసారి ఏం జరిగింది. స్టూడెంట్ ఆఫ్ అని క్రియేట్ చేయగానే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, మనకు ప్రొవైడ్ చేసింది వాల్యూస్. నేమ్ కి ఏం వాల్యూ వచ్చింది? నేమ్ ఈక్వల్ టు అనుష. రోల్ నెంబర్ 100.
100. నెక్స్ట్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్. అంతేనా? ఇది ఇదంతటికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? వేరియబుల్స్ డిక్లేర్ అవడం కానీ వాల్యూస్ అసైన్ అవడం కానీ ఎవరి రెస్పాన్సిబిలిటీ అది? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్టర్. ఆ కన్స్ట్రక్టర్ మెథడ్ ఎవరు కాల్ చేశారు? ఆటోమేటిక్ గా పీవీఎం కాల్ చేస్తుంది. ఎప్పుడు? ద మూమెంట్ వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది కాల్ అయిపోయింది. am I క్లియర్? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ఈ ఆబ్జెక్ట్ కి రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఏంటి? ఎస్ అనేది రిఫరెన్స్ వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంచుడు. ఇప్పుడు ఒక బార్న్ బేబీ ఉన్నాడు, బేబీ గర్ల్ అండ్ బేబీ బాయ్ ఇప్పుడే పుట్టారు. వెంటనే పేరు పెడతారా? No, sir. 21 days కి నేమింగ్ సెరమనీ. అంతేనా? బార్న్ బేబీ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, నేమింగ్ సెరమనీ అంటే ఈ కన్స్ట్రక్టర్ చేస్తుంది. ఓకే, ఇక్కడైతే 21 days ఆగదు, వెంటనే అయిపోతుంది. అట్లా గుర్తుపెట్టుకోండి అనాలజీ. ఏమై క్లియర్? ఇప్పుడు ఆబ్జెక్ట్ లోపల ఏమేమి ఉన్నాయి వాల్యూస్? ఆబ్జెక్ట్ లోపల ఏమేమి ఉన్నాయి వాల్యూ చెప్పండి ఒకసారి. నేమ్ ఈక్వల్ టు అనుష ఉంది, అంతేనా? Yes. Roll number. రోల్ నంబర్ City. 100. నెక్స్ట్ City. హైదరాబాద్. మనకి రెఫరెన్స్ వేరియబుల్ ఏంది ఆబ్జెక్ట్ కి? Yes, sir. Yes. రెఫరెన్స్ వేరియబుల్ ఈజ్ ఎస్, అంతేనా? ఎస్ ఈజ్ రెఫరెన్స్ వేరియబుల్. 1 సెకండ్. ఎస్ ఈజ్ ద రెఫరెన్స్ వేరియబుల్. రెఫరెన్స్ వేరియబుల్ తో ఏం చేయొచ్చు అని చెప్పాం మనం? ఇఫ్ యూ వాంట్ టు ఇన్వోక్ ద ఫంక్షనాలిటీస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద ఆబ్జెక్ట్ ఇదే ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకోవాలంటే రిఫరెన్స్ వేరియబుల్. ఎలా? రిఫరెన్స్ వేరియబుల్ డాట్, మనకి నేమ్ కావాలంటే ఏం చేసాం? రిఫరెన్స్ వేరియబుల్ డాట్ నేమ్. అదే కదా ప్రింట్ చేసాం ఇక్కడ. అవుట్ సైడ్ ద క్లాస్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే రిఫరెన్స్ వేరియబుల్ డాట్ నేమ్. తర్వాత రిఫరెన్స్ వేరియబుల్ డాట్ రోల్ నెంబర్ అంటే ఏమొచ్చింది? ఎస్ డాట్ రోల్ నెంబర్ అంటే ఇదే కదా. ఎస్ డాట్ సిటీ అంటే ఏంటి? ఇదే వచ్చింది. ఇంక ఈ ఆబ్జెక్ట్ కి ఏ ఫంక్షన్స్ ఉన్నాయి? టాక్ అనే ఫంక్షన్ కూడా ఉంది కదా. టాక్ అనే ఫంక్షన్ ని మనం కాల్ చేయాలంటే ఎలా? ఎస్ డాట్ టాక్. అర్థమైందా? Yes, sir. ఫస్ట్ కాల్ చేద్దాం, తర్వాత మీ డౌట్స్, చాలా డౌట్స్ ఉన్నాయి, అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేస్తే చాలు. దాన్ని కాల్ చేయాలనుకున్నా నేను. ఎలా కాల్ చేస్తా? ఎస్ డాట్ టాక్ ఆఫ్. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? ఇక్కడ దాకా ఇవన్నీ ప్రింట్ అయ్యి ఎస్ డాట్ టాక్ ఆఫ్ అనగానే ఇక్కడ ఏమున్నాయి? హలో, ఐ ఆమ్ అనుష, మై రోల్ నెంబర్ ఇస్ 100, ఐ బిలాంగ్స్ టు సిటీ. అది రావాలి అవుట్పుట్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. వచ్చిందా? Yes. ఇప్పుడు డౌట్ ఏమొచ్చింది మీకు? మీ డౌట్ నేనే చెప్పనా ముందే? హియర్ ఐఎమ్ కాలింగ్ ఏ ఫంక్షన్ ఆర్ మెథడ్ ని కాల్ చేసా, బట్ హియర్ మెథడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వాట్? మెథడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ మెథడ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? Parameter. వెరీ గుడ్. అది ఎవరికైనా డౌట్ వచ్చిందా లేదా? మెథడ్ అనేది పారామీటర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? సెల్ఫ్ అనే పారామీటర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ am I పాసింగ్ ఆర్ నాట్? No. నేను పాస్ చేయలేదు, కానీ అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇందాక యూనిట్ కూడా ఆటోమేటిక్ గా కాల్ అయింది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. మనం ఒకవేళ పాస్ చేసామనుకో, చూడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఒకవేళ ఏదైనా పాస్ చేశాను నేను, ఏదో ఒకటి పాస్ చేసా, ఎస్ డాట్ టాక్ ఆఫ్ 100 అని పాస్ చేసా. ఏం పాస్ చేసా? 100 ఎక్కడికి వెళ్ళాలి మీ ఉద్దేశం ప్రకారం? ఎక్కడికి వెళ్ళాలి? 100 సెల్ఫ్ లోకి వెళ్ళాలి, అవునా కదా? 100 అనే వాల్యూ సెల్ఫ్ లోకి వెళ్ళాలి. కానీ అలా కాకుండా ఒక ఎర్రర్ వస్తుంది. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఆ ఎర్రర్ అర్థమైందంటే మీకు క్లారిటీగా అర్థమైనట్టే. ఏమొచ్చింది ఎర్రర్? ఎర్రర్ చదవండి, It ఈజీగా takes అర్థమైంది. one positional argument, but 2 are given. ఇదే కదా ఎర్రర్. స్టూడెంట్ డాట్ టాక్ అంటే ఒక మెథడ్ ఏం చేస్తుంది? అది స్టూడెంట్ టాక్ టేక్స్ వన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. అంటే దానికి ఒక పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఉంది. అది మీకు తెలుసు. ఏంటి ఆ పొజిషనల్ ఆర్గ్యుమెంట్? సెల్ఫ్ ఉంది, డెఫినేషన్ దగ్గర ఉంది. 1 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 2 వర్ గివెన్. మీరు ఎన్ని ఇచ్చారంటుంది? 2 వర్ గివెన్ అంటుంది. మనం ఇచ్చింది ఏంటి యాక్చువల్ గా?
ఎన్ని ఇచ్చాం? One. ఓన్లీ వన్ ఇచ్చాం. ఓన్లీ ఒకటే ఇచ్చాం, కానీ అది ఏమంటుంది? 2 ఇచ్చారంటుంది. ఓకేనా? ఎందుకు అలా అంటదంటే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. హియర్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. మనం 100 తీసేస్తున్నా. సెల్ఫ్ అనే వాల్యూకి సెల్ఫ్ ఉందా? సెల్ఫ్ అనే పారామీటర్ ఉందా? ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఉందా? సెల్ఫ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్. Yes, sir. ఆ సెల్ఫ్ కోసం ఫర్ సెల్ఫ్ వేరియబుల్, సెల్ఫ్ అనేది వేరియబుల్. ఆ సెల్ఫ్ వేరియబుల్ కి వాల్యూ ఎవరు పాస్ చేస్తారంటే, నార్మల్గా అయితే ఫంక్షన్స్ లో మనమే పాస్ చేస్తాం ఏ ఆర్గ్యుమెంట్ కైనా, అవునా కదా? ఇక్కడ పీవీఎం ఆటోమేటిక్ గా వాల్యూ పాస్ చేస్తుంది. పీవీఎం పైథాన్ వర్చువల్ మిషన్ ఆటోమేటికలీ ప్రొవైడ్ ద వాల్యూ ఫర్ సెల్ఫ్ వేరియబుల్. వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు పాస్ ఎనీ వాల్యూ ఫర్ ద సెల్ఫ్ పారామీటర్. సెల్ఫ్ అనే పారామీటర్ కి మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా నువ్వు ఆ మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు. సెల్ఫ్ అని ఉంది అనుకో మెథడ్ లో, ఆ సెల్ఫ్ కి వాల్యూ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? who are going to provide the value? PVM is going to provide automatically. సెల్ఫ్ అని ఉంది అనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఆ సెల్ఫ్ ని పాస్ చేయాల్సిన అవసరంగా డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు. సెల్ఫ్ కాకుండా వేరే వేరియబుల్స్ ఉంటే అవి చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇందాక మనం 100 పాస్ చేసినప్పుడు ఏం జరిగింది? మనం ఏం చేసాం? ఎస్ డాట్ టాక్ ఆఫ్ 100 అంది. అంటే పీవీఎం ఇంటర్నల్ గా సెల్ఫ్ కి ఒక వాల్యూ పాస్ చేస్తుంది, ప్లస్ మనం 100 పాస్ చేసాం. అంటే ఎన్ని వాల్యూస్ పాస్ చేసాం మనం? 2 వాల్యూస్ పాస్ చేసాం. ఓకేనా? 2 వాల్యూస్ పాస్ చేసాం. కానీ అక్కడ రిసీవ్ చేసుకున్నాక ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. అక్కడ 2 ఉంటే అక్కడ ఒకటి ఉంటే ఏమొస్తుంది? ఎర్రర్, టైప్ ఎర్రరే వస్తుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ 1 బట్ యు ఆర్ పాసింగ్ 2 అని వస్తుంది. am I clear? Yes, sir. Who is going to provide the value for self? అది చెప్పండి ఆన్సర్. Who is going to provide value for self? సెల్ఫ్ కి ఎవరు వాల్యూ ఇస్తారు? PVM. PVM will automatically provide the value for self. ఏం వాల్యూ ఇస్తుంది ఏంటి అనేది కొద్దిసేపు ఆగి చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఆ క్వశ్చన్ పార్క్ చేయండి కొద్దిసేపు. ఓకే, కంప్లీట్ డిస్కషన్ చేద్దాం దాని గురించి. ఇక్కడ దాకా అర్థమైందా? ఇక్కడ దాకా అర్థమైందా లేదా? Yes. Yes, sir. అర్థమైంది కదా? ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ ఎగ్జాంపుల్. No. ఫుల్ ప్లెడ్జ్డ్ ఎగ్జాంపుల్ కాదు, ఇంకో ఎగ్జాంపుల్ తో ఫుల్ ప్లెడ్జ్డ్ గా అర్థమయ్యేటట్టు ట్రై చేస్తాం. ఓకేనా? అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ ఏమంటారు? Constructor. కన్స్ట్రక్టర్ అంటారు. తెలుసు కదా పాయింట్? Yes. అది ఎప్పుడు కాల్ అవుతుంది? వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆటోమేటికల్లీ కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. Karnaka, is it mandatory to define this name, roll number, city under constructor? నీకు ఆబ్జెక్ట్ కి ఏ ప్రాపర్టీస్ కావాలో అవన్నీ డిసైడ్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ వేరియబుల్ కావాలనుకుంటే డిసైడ్ చేసుకోవచ్చు. ఇఫ్ అవర్ ఆబ్జెక్ట్ నీడ్స్ వేరియబుల్స్ దెన్ యూ హ్యావ్ టు డిక్లేర్ యాజ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వే టు డిక్లేర్ ఆబ్జెక్ట్స్. అంటే 3 క్లాసెస్ అయిపోతే అది గ్యారంటీగా అర్థమైంది. నీ డౌట్ క్లియర్ గా అయిపోతుంది. అంటే మనకు 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉన్నాయి, స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి, క్లాస్ లెవెల్ లోకల్ వేరియబుల్స్ ఉన్నాయి. లోకల్ వేరియబుల్స్ అంటే అందరికి తెలుసు ఆల్రెడీ, ఫంక్షన్ లోపల ఉంటే లోకల్ వేరియబుల్స్ అని. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్, ఇవి ఆబ్జెక్ట్ సంబంధించినవి కాబట్టి ఈ ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది వేస్. మనకు ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ది వేస్. ఇంకా వేరే ఉన్నాయి, స్టాటిక్ వేరియబుల్ ఉన్నాయి, దానికి వేరే మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? అది నెక్స్ట్ ఒక 2 days లో మీకు అర్థమైంది. యాజ్ ఆఫ్ నౌ పార్క్ చేసుకో, ఆ క్వశ్చన్ ఒకటి పార్క్ చేసుకో, నేను క్లియర్ చేస్తాను. ఇక టాక్ అనే మెథడ్ లో మీరు మళ్ళీ సెల్ఫ్ డాట్ నేమ్ అని అడిగారు కదా, అంటే పైన డిఫైన్ చేసిన వాల్యూస్ ఆటోమేటిక్ ఇక్కడ పాస్ అయిపోతుందా? ఇప్పుడు చూడండి, నేను ఏమని చెప్పా? కన్స్ట్రక్టర్ అవ్వగానే ఏమని చెప్పా? ఏం జరుగుతుందని చెప్పాను? ద మూమెంట్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, ఆబ్జెక్ట్ కి మెమరీ అలకేట్ అయింటది కదా, అలకేట్ అయిన మెమరీలో ఏం చేస్తుంది? Values. ఇనిషియలైజేషన్ చేస్తే వాల్యూస్ వాల్యూస్ ఆబ్జెక్ట్ కి ఏమొస్తాయి? డిక్లేర్ అయిపోతుంది. డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి? Name. Name, roll number, city. నేమ్ జాగ్రత్త వినండి. నేమ్, రోల్ నెంబర్, సిటీ. ఈ ఆబ్జెక్ట్స్, ఈ వేరియబుల్స్ డిక్లేర్ అయ్యాయి. వీటికి వాల్యూస్ అనూష, రోల్ నెంబర్ 100, సిటీ వచ్చేసి హైదరాబాద్. ఇది ఎవరు ఇచ్చారు? కన్స్ట్రక్టర్ అనేది ఇచ్చింది ఆబ్జెక్ట్ వాల్యూస్. కన్స్ట్రక్టర్ ఇచ్చేసింది. ఇక్కడ దాకా క్లియరా? Yes. ఇక్కడ దాకా క్లియర్. ఈ ఆబ్జెక్ట్, ఈ వాల్యూస్ ని, ఆబ్జెక్ట్ వాల్యూస్ ని ఏ పారామీటర్ తో వాడాం? ఎస్ తో వాడాం.
ఎస్ అనేది ఎక్కడ ఉంది? అవుట్ సైడ్ ద క్లాస్ ఉందా, ఇన్సైడ్ ద క్లాస్ ఉందా? outsider. outside the class. ఎస్ అనేది అవుట్ సైడ్ ద క్లాస్ ఉంది. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం? ఇన్సైడ్ ద క్లాస్ ఈ వాల్యూస్ ని వాడాలనుకున్నాం. ఇన్సైడ్ ద క్లాస్ ఈ వాల్యూస్ ని వాడాలనుకున్నాం. ఇన్సైడ్ ద క్లాస్ ఈ వాల్యూస్ ని వాడాలంటే మనకున్న ఆప్షన్ ఏంటంటే సెల్ఫ్. Am I clear? If you want to access object values inside the class, what is the option you have? Self. Self. It is Outside the primary. class వాడాలంటే, outside the class వాడాలంటే Reference variable. Reference. రెఫరెన్స్ వేరియబుల్. రెఫరెన్స్ వేరియబుల్. సెల్ఫ్ ఈ కరెంట్ ఈ ఆబ్జెక్ట్ నే స్టోర్ చేసుకుంటారు. అది కూడా సెల్ఫ్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ సెల్ఫ్ లో స్టోర్ అవుతుంది. చూపిస్తాం. అది నెక్స్ట్ పాయింట్ చెప్దాం అనుకున్నా, మీరు అడ్వాన్స్ గా అడిగారు. ఓకేనా? Okay. సెల్ఫ్ తో ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ లో వాల్యూస్ వాడుకోవాలి. విత్ ఇన్ ద క్లాస్ అంటే సెల్ఫ్ వాడతాం. విత్ ఇన్ ద క్లాస్ ఇఫ్ యూ వాంట్ యాక్సెస్ వాల్యూస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఎనీ మెథడ్స్ ఏవైనా యాక్సెస్ చేసుకోవాలంటే విత్ ఇన్ ద క్లాస్ అంటే సెల్ఫ్ తోనే వాడతాం. ఆ పాయింట్ లాగా గుర్తుపెట్టుకో. తర్వాత సెల్ఫ్ గురించి క్లియర్ గా అర్థమైనప్పుడు క్రిస్టల్ క్లియర్ గా అయిపోతుంది. జస్ట్ విత్ ఇన్ 20 minutes. ఓకే, Meeting లో పెట్టా. మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చా? హలో, Yes, sir. Yes, yes. Yes, sir. constructor ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆటోమేటికల్లీ కన్స్ట్రక్టర్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఆబ్జెక్ట్ కి ఏమి ఇస్తుంది? అది కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది? నేమ్, మార్క్స్, రోల్ నెంబర్ అనే ఆ వేరియబుల్స్ ని క్రియేట్ చేసి తర్వాత ఇనిషియలైజ్ చేస్తుంది. ఇనిషియలైజ్ చేయడం అంటే ప్రొవైడింగ్ Value. వాల్యూస్ టు ద వేరియబుల్స్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఏంటి? డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, కన్స్ట్రక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే చెప్పండి ఒకసారి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్టర్ Values. Declaration of the Declaration and variable. initialization. అండ్ ఇనిషియలైజేషన్. వెరీ గుడ్. ఆబ్జెక్ట్ కోసం వేరియబుల్స్ ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేస్తారు. అంటే ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడతారు, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు క్రియేట్ ద వేరియబుల్స్ ఫర్ ద ఆబ్జెక్ట్ అని. అప్పుడు ఏం చేస్తారు? ఆబ్జెక్ట్ కోసం వేరియబుల్స్ క్రియేట్ చేసేది ఎవరు అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? ఆన్సర్ Constructor. కన్స్ట్రక్టర్. ఈ పాయింట్ ఎప్పుడు నిద్రలో అడిగినా గుర్తుండాలి. ఓకే, కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటారు? వెన్ ద కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఆన్సర్ ఏంటి? Reference. whenever we create a object. వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆటోమేటికలీ కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఎవరో రిఫరెన్స్ అంటున్నారు, అర్థం అవ్వలేదా ఏంటి? స్టూడెంట్ ఆఫ్ ఈ లైన్ ఉంటేనే ఏం జరుగుతుంది? వెంటనే కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయి వేరియబుల్స్ ని వాల్యూస్ ని ప్రొవైడ్ చేసేస్తుంది. ప్రొవైడ్ చేసిన తర్వాత దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎస్ అనే రిఫరెన్స్ Reference. వేరియబుల్ ఉంది కాబట్టి చేసుకున్నాం. దీని గురించి ఇప్పుడు ఎక్కువ వరీ అవ్వకండి. ఇంకా క్లియర్ గా నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్స్ లో క్లారిటీ అయిపోతుంది. డోంట్ వరీ మచ్ అబౌట్ దిస్. ఓకే, సెల్ఫ్ అనేది కీవర్డ్ కింద వస్తుందండి. సెల్ఫ్ ఈజ్ నాట్ కీవర్డ్. సెల్ఫ్ ఈజ్ నాట్ కీవర్డ్. అది లాస్ట్ పాయింట్ యాక్చువల్ గా. ఓకే, మీకు డౌట్ వచ్చింది కాబట్టి చూపిస్తున్నా. సెల్ఫ్ ఈజ్ నాట్ కీవర్డ్. కీవర్డ్స్ అన్ని చూడాలంటే మనం ఎలా చూస్తాం? ఎవరికైనా తెలుసా? import keyword. చూద్దాం. ఇక్కడ పైథాన్ లో ఇక్కడ చేస్తా. లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ కావాలనుకో మనకి. హౌ టు సీ ద లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్? Import keyword. Keyword. ఇంపోర్ట్ కీవర్డ్. Keyword. Keyword dot KW list. KW list. కీవర్డ్ డాట్ KW లిస్ట్. ఇవన్నీ మనకు ఇవి మన కీవర్డ్స్. ఎన్ని ఉన్నాయి కీవర్డ్స్ ఒకసారి చూడండి, కౌంట్ చేయండి. 35. 35. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35. ఈ 35 కాకుండా
మనకి ఇంకేవి కీవర్డ్స్ కాదు, ఈ 35 మాత్రమే కీవర్డ్స్. ఈ 35 లో సెల్ఫ్ ఉందా? ఈ 35 లో No. సెల్ఫ్ ఉందా? లేదు. లేదు కదా. ఈ 35 లో సెల్ఫ్ లేదు కాబట్టి సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ కీవర్డ్. ఇంకా మీకు డౌట్ క్లియర్ అయిపోవాలంటే కీవర్డ్ ఒకటి తీసుకుంటే ఏదైనా ఫాల్స్ అనేది కీవర్డే కదా, తెలుసు కదా మీకు. Yes. ఫాల్స్ అనేది కీవర్డ్ ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు నేను ఫాల్స్ అనేదాన్ని వేరియబుల్ లాగా తీసుకోవచ్చా? ఫాల్స్ ఈక్వల్ 20 అని. ఈజ్ ఇట్ పాసిబుల్? ఫాల్స్ ఈక్వల్ 20 ఈజ్ ఇట్ పాసిబుల్? తీసుకోవచ్చా? No. 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 తీసుకోలేం. No. కాంట్ అసైన్ టు ఫాల్స్ అన్న. అదే సెల్ఫ్ కి సెల్ఫ్ ఈక్వల్ 20 అని ఇచ్చా, తీసుకోవచ్చా? Okay. తీసుకోవచ్చు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ ఏ కీవర్డ్ Keyword. కాబట్టి. కీవర్డ్ కాదని ప్రూఫ్. ఓకేనా? సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ కీవర్డ్. Then it might be a variable kind, right? Where? సెల్ఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వేరియబుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మరి ఇక్కడ సెల్ఫే వాడాలా, వేరేది ఏమైనా వాడచ్చా? చూడండి, ఇక్కడ మీరు ఎట్లా డౌట్ అడిగారు కాబట్టి చెప్తున్నా, బిట్ అడ్వాన్స్, నో ప్రాబ్లం. ఇక్కడ సెల్ఫే వాడాలంటే వేరేది వాడచ్చు అంటే వాడచ్చు. ఎక్స్ వాడాను. ఎక్స్ వాడితే ఏం జరుగుతుంది? ఎక్స్ అనే వాడాలి ప్రతి చోట. ఎక్స్ Self is a default variable assigned to the constructor. ఎస్, ఫస్ట్ వేరియబుల్, ఫస్ట్ పొజిషనల్, నాట్ డిఫాల్ట్ వేరియబుల్, విచ్ ఈస్ ద ఫస్ట్ పొజిషనల్ వేరియబుల్. దానికి వాల్యూ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? పీవీఎం ప్రొవైడ్ చేస్తారు. PVM. అది నువ్వు కీవర్డ్ కానప్పుడు ఏదైనా రాయి, ప్రాబ్లం ఏమొస్తుంది? ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఏమో చూడు, ఎగ్జిక్యూట్ చేస్తా. నో ప్రాబ్లం. నేమ్ అనుష, రోల్ నెంబర్ 100, సిటీ హైదరాబాద్. హలో, ఐ ఆమ్ అనుష, మై రోల్ నెంబర్ ఇస్ 100, ఐ బిలాంగ్స్ టు హైదరాబాద్. సో ఇంటర్నల్ గా క్లాస్ లో వాడుకోవాలంటే సెల్ఫ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. సెల్ఫ్ కంపల్సరీ ఉండాలి. క్లాస్ లోపల కింద నువ్వు top లో ఆబ్జెక్ట్ లో వాల్యూస్ క్లాస్ లోపల వాడాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ పాసిబుల్. యాక్చువల్ గా అది ఒక 10 నిమిషాల్లో వస్తుంది పాయింట్. మీరు ముందే డౌట్లు అడగడం వల్ల అన్నీ ఏవైతే పాయింట్స్ చెప్తానో అవే డౌట్స్ అడుగుతున్నారు. ఓకే. 5 నిమిషాలు వెయిట్ చేయగలిగితే అందరికీ అర్థమవుతాయి క్లారిటీగా. ఓకేనా? Sure. సెల్ఫ్ ఇది యాక్చువల్ లాస్ట్ పాయింట్, సెల్ఫ్. ఓకేనా? ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఇంకోటి క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు. Yes. ఇది S1 అని తీసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా? S2 అని తీసుకుంటున్నా. S2 ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్. అంటే కన్స్ట్రక్టర్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫర్ ఎవరీ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు 100 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తే 100 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది కన్స్ట్రక్టర్. 1000 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తే 1000 సార్లు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఇక్కడ హౌ మెనీ ఆబ్జెక్ట్స్ వీఆర్ క్రియేటింగ్ హియర్? 2 ఆబ్జెక్ట్స్. ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ 2 ఆబ్జెక్ట్ S1 అండ్ S2 అనే రిఫరెన్స్ వేరియబుల్ తోనే ఉన్నాయిగా 2 ఆబ్జెక్ట్స్ 2 సార్లు కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనం ఏమైనా ప్రింట్ చేస్తే ఇక్కడ 2 టైమ్స్ వాల్యూ రావాలి, అంతేనా? అప్పుడేగా మనం చూసుకోవడానికి అవుతుంది. డమ్మీ లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కన్స్ట్రక్టర్ అని. కన్స్ట్రక్టర్ ఎన్నిసార్లు వస్తుంది? కన్స్ట్రక్టర్ అనే లైన్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 2 times. 2 టైమ్స్ వచ్చింది. ఎందుకు? మనం 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కాబట్టి. మనం ఇంకా 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే 3 times. 3 times. స్టూడెంట్ ఆఫ్. ఇప్పుడు 3 టైమ్స్ వస్తుంది. అంటే నువ్వు ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేస్తే అన్ని సార్లు ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. am I clear up to this? సో ఆబ్జెక్ట్ అనేది మనకు క్లాస్ నేమ్ ఏముంటుందో దానికి సంబంధించి అదే నేమ్ వస్తుంది అన్నిటికీ. ఓన్లీ వేరియబుల్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇట్స్ మెమరీ ఫర్ క్లాస్. ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ క్లాస్ అన్న, అంతేనా? ఎస్. మెమరీయే ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ క్లాస్. క్లాస్ లో ఏముందో అదే ఆబ్జెక్ట్ కి వచ్చేస్తాయి, కాకపోతే మెమరీ అలకేట్ అయి ఉంటుంది, అంతేనా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా? క్లాస్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకు ఒక వేరియబుల్, దాన్ని రిఫరెన్స్ వేరియబుల్ అంటాం. am I clear? ఆబ్జెక్ట్ అంటే క్లాస్ లేని ఆబ్జెక్ట్ లేదు. అవును. క్లాస్ ఉంటేనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ అంటే ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం, ఆ బ్లూ ప్రింట్ ని ఇంప్లిమెంట్ చేయడం. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్. క్లాస్ కి సపరేట్ గా మెమరీ ఉండదు.
క్లాస్కి ఏం మెమరీ ఉండదు, జస్ట్ అవన్నీ ఉంటాయి. మనం దానికి మెమరీ ఫిజికల్ గా రావాలి, వాడుకోవాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ చేయాలి. సో ఆ మనం ఇల్లు బ్రేసెస్ కట్టుకోవడానికి అనేది ఒక ప్లాన్ ఉంది, ఒక ప్లాన్ Yes. ఇచ్చాడు ఆర్కిటెక్ట్. మనం ఇంట్లో రిసైడ్ చేయాలంటే ఆ ప్లాన్ లో ఉండలేం కదా, ఖచ్చితంగా బిల్డర్ ని కలిసి కన్స్ట్రక్ట్ చేయాలి, అప్పుడే Construct ఉండదు. అంటే ఆ బ్రేసెస్ పెడితే అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఈ బ్రేసెస్ పెడితే ఇది ఆబ్జెక్ట్, దానికి ఒక వాల్యూ ఇస్తే అది రిఫరెన్స్ వేరియబుల్. am I clear up to this? ఎస్. S1 S2 అనేది సేమ్ ఆబ్జెక్టా డిఫరెంట్ ఆబ్జెక్టా? డిఫరెంట్ Different ఆబ్జెక్ట్. డిఫరెంట్ different ఆబ్జెక్ట్. objects. ప్రూఫ్ కావాలంటే ఏంటి? ప్రింట్ ఆఫ్ వన్ డాట్ నో ఐడి ఆఫ్ S1 చెక్ చేస్తే అయిపోయింది కదా. ఐడి ఆఫ్ S1 ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ S2 ఇవి చెక్ చేసామంటే ఐడీలు తెలిసిపోతాయి. చూడండి, డిఫరెంట్ ఐడీలా సేమ్ ఐడీలు ఉన్నాయి? Different. డిఫరెంట్ ఐడీలు ఉన్నాయి. అది 112 ఉంది, ఇది 240 ఉంది. ఓకేనా? అంటే మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ S1 యొక్క మెమరీ లొకేషన్, S2 యొక్క మెమరీ లొకేషన్. ఐడి ఆఫ్ అనేది ఒక ఫంక్షన్, దాంతో మెమరీ లొకేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇక్కడ ఏం చేయాలంటే, నేను ఇక్కడ వరకు ఏం కవర్ చేసినా, వాట్ ఎవర్ ఐ కవర్డ్ టిల్ దిస్, జస్ట్ గెట్ బేసిక్ ఐడియా. ఓకేనా? ఒక బేసిక్ ఐడియా రావడం కోసమే ఇక్కడ దాకా కవర్ చేశాను. 1-2 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి అనుకో, జస్ట్ వెయిట్ అప్ టు 1 or 2 క్లాసెస్ కంప్లీటెడ్, ఆటోమేటికల్లీ ఆల్ యువర్ డౌట్స్ బై డిఫాల్ట్ విల్ బి క్లారిఫైడ్. ఒక్క డౌట్ కూడా ఉండదు మీకు, అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. మీకు క్లారిఫై అయ్యేంత వరకు నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా ప్రతి డౌట్ ఐఎమ్ ఇంజెక్టింగ్ ఇన్ యువర్ బ్రెయిన్స్. ఎందుకు ఇంత స్లోగా చెప్పాల్సి వస్తుంది అంటే, ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ వరల్డ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది ఒక కొత్త ప్రపంచం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫెమిలియర్ విత్ ద టర్మినాలజీ. 2 or 3 more sessions will be needed to get the familiarity. Once you will get the familiarity, it is very easy for you to understand object oriented programming. టెర్మినాలజీ రాలేదా, సబ్జెక్ట్ రాదా? టెర్మినాలజీ వస్తే సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా? Hello. Believe me, okay, everyone will become expert in this area. I will promise you, okay, Sure. because some doubts will be there in your mind regarding init అనేది ఇంకా అయిపోలేదు. ఇనిట్ గురించి కంప్లీట్ గా 1.5 hour సెషన్ డిస్కషన్ పెడితేనే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జస్ట్ నేను దాని పని చెప్పాను, అదే పనినే రకరకాలుగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనే డిస్కషన్ టుమారో ఉంటుంది. ఓకేనా? మీ బ్రెయిన్ లో కొన్ని డౌట్స్ ఉండొచ్చు, స్లోగా అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. మీరు చేయాల్సింది ఖచ్చితంగా క్లాస్ అటెండ్ అయితే చాలు. మీ ఒక్క డౌట్ కూడా నేను పెండింగ్ పెట్టాను, ప్రతి డౌట్ క్లారిఫై చేస్తా, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? నేను కొన్ని అర్థం కావట్లేదు. సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉన్నాయా? సాటర్డే సండే రేపు ఉందండి క్లాస్, సండే లేదు. రేపు ఉంది క్లాసు, సండే లేదు. నెక్స్ట్ టైం నుంచి సాటర్డే కూడా ఉండదు. ఓకేనా? టుమారో అయితే ఉంది. ఫైన్. ఫర్ ఎనీ క్లాస్ వీ కెన్ క్రియేట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్? n number Number of objects. Okay. For any object, can we how many reference variables can we create? n number of Multiple multiple. reference variables. ఖచ్చితంగా ఇట్లా వింటా ఉండండి. అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం యూ మస్ట్ గెట్ ఎ క్లారిటీ. స్టూడెంట్ ఆఫ్ అని రాయంగానే ఏం జరుగుతుంది? ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇనిషియలైజేషన్? Assigning వాట్ ఈజ్ values to the ఇనిషియలైజేషన్? ప్రొవైడింగ్ వాల్యూస్ ఫర్ ద Values. వేరియబుల్స్. అంటే టెర్మినాలజీ మళ్ళీ రిపీట్ చేయడానికి రీజన్ ఏంటంటే, టెర్మినాలజీ మీకు రావాలి. టెర్మినాలజీ ఫస్ట్ ఆబ్జెక్ట్ అనే టెర్మినాలజీ తెలిసింది మీకు. అంటే ఏంటి? ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. క్లాస్ అంటే ప్లాన్, ఇంకా రిఫరెన్స్ వేరియబుల్. ఇవన్నీ నిన్న తెలిసాయి మీ క్లాస్లో. ఈరోజు ఏం తెలిసాయి? అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ అంటే ఏంటిది? construct. కన్స్ట్రక్టర్. నెక్స్ట్ సెల్ఫ్ గురించి ఇంకా ఏం తెలియదు మీకు. జస్ట్ ఒక దానికి వాల్యూని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? పీవీఎం ప్రొవైడ్ చేస్తారు. ఏ వాల్యూ ప్రొవైడ్ చేస్తారనే తెలియదు. అది కీవర్డ్ కాదని తెలిసింది, జస్ట్ ఇచ్చా. ఓకేనా? Variable. ఇంకేమైనా తెలిసిందా ఇది కాకుండా?
ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఇలా స్టూడెంట్ టాప్ అని, అప్పుడు ఏం జరుగుతుంది? ఇన్స్ట్రక్టర్ విల్ ప్రొవైడ్ ద కన్స్ట్రక్టర్ విల్ వాల్యూ. గెట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ వాల్యూస్ ఫర్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? వాల్యూస్ ప్రొవైడ్ చేసే దాన్ని ఏమంటాం? ఇనిషియలైజేషన్ అంటాం. ఇనిషియలైజేషన్. It will declare the variables and then initialize the values, Yes, right? declare the variables and initialization. For the declared variables, values should be assigned. ఎగ్జాక్ట్ గా ఇంకా చెప్పాలంటే ఆ డిక్లేర్ వేరియబుల్స్ ఏది చేస్తుంది అంటే సెల్ఫ్ అనే కీవర్డ్ చేస్తుంది వేరియబుల్ డిక్లరేషన్. కాకపోతే అది యాజ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్ లోనే ఉంది కాబట్టి అందుకని యాజ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్ సెల్ఫ్ ఉంది కదా, కన్స్ట్రక్టర్ లో ఉన్న సెల్ఫ్ పని ఏంటంటే అదే వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం. ఇనిషియలైజేషన్ ఇంక ఇది చేస్తుంది కన్స్ట్రక్టర్ చేసే రెండు పనులు, ఒక పని సెల్ఫ్ చేస్తుంది. So ఇక్కడున్న self సెల్ఫ్ ఏం చేస్తుంది అనేది ఇంకో పని. ఓకేనా? సెల్ఫ్ కాకపోతే మనం వేరే వేరియబుల్ అంటే అది కూడా కైండ్ ఆఫ్ అదేనా ఫస్ట్ వేరియబుల్ లేకి సెల్ఫ్ అనమాట. మనం కానీ వేరే వేరియబుల్ నేమ్ ఇవ్వకూడదు, సెల్ఫ్ ఇవ్వాలి. అది రికమెండేషన్. సెల్ఫ్ లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సెల్ఫ్ అని లేకపోతే ఏమొస్తుంది అంటే అది ఈ టైప్ ఆఫ్ మెథడా కాదా అని డౌట్స్ వస్తాయి. అది మెథడ్స్ టైప్ డిక్లేర్ చేసినప్పుడు తెలుస్తుంది. ఓకేనా? జనరల్ రికమెండేషన్ ఏంటంటే సెల్ఫ్ అనే వాడాలి. ఇక్కడ దాకా ఒకవేళ టెర్మినాలజీ అందరికి చెప్పండి. ఒకవేళ సెల్ఫ్ రాకుండా వేరే వేరియబుల్ యూజ్ చేస్తే కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ వేరేది ఎక్స్ అని క్రియేట్ చేసుకుంటే అది డిక్లేర్ చేసి వాల్యూస్ అసైన్ చేస్తుంది జనరల్ గా. ఏదైనా పెట్టు, సెల్ఫ్ ప్లేస్ లో ఏది పెడితే అదే ఇక్కడ వాడంతే. ఏది చేసినా సెల్ఫే రాయాల్సిన అవసరం లేదు. ఏది చేసినా ఎక్స్ వై జెడ్ యువర్ నేమ్ మై నేమ్ ఏది తీసుకున్నా సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ రికమెండేషన్. నాట్ రికమెండెడ్. సో ఇఫ్ ఎక్స్ అని పెట్టుకుంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఎక్స్ కన్స్ట్రక్టర్ అనేది ఎక్స్ కాబట్టి అది డిక్లేర్ చేసి కన్స్ట్రక్టర్ కాదా, వాల్యూ ఎక్స్, ఫస్ట్ పారామీటర్ ఎక్స్. కన్స్ట్రక్టర్ అనే ఫంక్షన్ కి పారామీటర్ ఆర్గ్యుమెంట్ ఎక్స్. సెల్ఫ్ ప్లేస్ లో ఎక్స్. సెల్ఫ్ ఏం పని చేస్తుందో ఆ పని ఎక్స్ చేస్తుంది అంతే. అదే ఆ ఎక్స్ అనేది మనకు వేరియబుల్స్ డిక్లేర్ ఎక్స్ ఈజ్ ఆల్సో వేరియబుల్. అది చెప్తాలే, సెల్ఫ్ డ్యూటీ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా సెల్ఫ్ క్లియర్ అవ్వలేదు కదా. ఓకేనా? ఓకే షూర్. టాక్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ లో కూడా సెల్ఫ్ ఉంది. ఇక్కడ సెల్ఫ్ కి సమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటి? ఇక్కడ సెల్ఫ్ కి సమ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కన్స్ట్రక్టర్ లో సెల్ఫ్ కి ఒక రెస్పాన్సిబిలిటీ, నార్మల్ ఫంక్షన్ లో సెల్ఫ్ కి ఒక రెస్పాన్సిబిలిటీ. అవన్నీ క్లియర్ చేయాలి. ద టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 9. ఓకే, ఈ రోజుకి ఇక్కడ క్లోజ్ చేద్దాం. సెల్ఫ్ గురించి టుమారో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? Yes. అది ఓకే ఆర్ షల్ ఐ కంటిన్యూ? 30 minutes పడుతుంది. టుమారో డిస్కస్ చేద్దామా, కంటిన్యూ చేయాలా? Tomorrow. టుమారో. ఓకే, ఇక్కడ దాకా రివైజ్ చేసుకోండి. ఓకేనా? టుమారో మనం రిపీట్ చేద్దాం క్లాస్ ని. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే ఎవరైనా అడగండి. ఎవరికైనా డౌట్ ఉందా? మల్లికార్జున్, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? మల్లికార్జున్ అడుగొప్పుల. డౌట్ అడిగింది ఎవరు ఇప్పటివరకు? నిశాంత. Yes, sir. Sir, inner function కాల్ చేయండి. అది ఇన్నర్ ఫంక్షన్. ఇన్నర్ ఫంక్షన్ ఎందుకు వచ్చింది నీకు ఇక్కడ? టాక్స్ ఇన్నర్ ఫంక్షన్ ఏం కాదు కదా ఇది. చూడు ఒకసారి, ఫంక్షన్స్ రెండు ఉన్నాయి. ఏమేమి అవి ఫంక్షన్స్? ఇనిట్ టు టాక్. మరి ఇన్నర్ ఎక్కడ ఉంది? ఫంక్షన్ లోపల ఫంక్షన్ లేదుగా. ఇదో లేదు. ఫంక్షన్, ఇదో ఫంక్షన్. వేర్ ఈజ్ ఇన్నర్ ఫంక్షన్? ఇన్నర్ ఫంక్షన్ అయితే లేదు ఇక్కడ. Okay. ఇన్నర్ ఫంక్షన్ ఉంటే దాన్ని కూడా ఎలా కాల్ చేయొచ్చో గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. ఇప్పుడైతే లేదు ఇన్నర్ ఫంక్షన్. ఇన్నర్ ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ లో ఫంక్షన్ ఉండడం. అంటే ఎలా? డిఎఫ్ F1, ఇక్కడ మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉండడం. డిఎఫ్ F2 బ్లాక్ ఆఫ్ కోడ్. ఇప్పుడు F2 ఏంటి? F2 is nested function or inner function which is present inside F1. దీని గురించి ఆల్రెడీ మనం ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేసాం. మళ్ళీ నీకు ఎందుకు డౌట్ వచ్చిందో తెలియదు. ఇన్నర్ ఫంక్షన్ గురించి ఆల్మోస్ట్ 5 days సెషన్, అవునా కదా? Yes. ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ లేదు అసలు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No. పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ అర్థం అవ్వాలి. ఈ రోజు క్లాస్ లో ఏమేమి అర్థమైంటే మీకు ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం? క్లాస్ ని ఎలా డిక్లేర్ చేస్తాం, క్లాస్ అనే కీవర్డ్ తో చేస్తాం. ఓకేనా?
క్లాస్ లోపల ఏం చేసాం మనం ప్రస్తుతానికి? అండర్ స్కోర్ వాడాం, వాడాం. ఈ రెండింటి గురించి మీకు ఇంకా తెలియదు, జస్ట్ వాడాం మనం అంతే. ఈ తర్వాత ఏం చేసాం? అండర్ స్కోర్ యూనిట్ అంటే కన్స్ట్రక్టర్ అని చెప్పాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్స్ట్రక్టర్ పర్పస్ ఏమని చెప్పా? 2 purposes: డిక్లేరింగ్ ద వాల్యూస్ ఫర్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ప్రొవైడింగ్ వాల్యూస్ ఫర్ ద వేరియబుల్స్ ఇస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. So that constructor will declare and initialize with the help of self or some other variable which is inside that, right? Yes. Okay. Fixed. ఇంకేమైనా డౌట్ ఉందా? No. Shall I close? ఇక్కడ దాకా ఒకసారి చూసుకోండి. టుమారో ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది సెల్ఫ్ గురించి. కన్స్ట్రక్టర్ గురించి రేపు కూడా అవ్వదు, ఎల్లుండి. ఓకేనా? ఎల్లుండి క్లాస్ ఉండదు, సోమవారం చూద్దాం. టుమారో చూడండి కొంచెం. Sure. Okay. ఓకే.